యా అనుపమ్ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. నా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. మీ కెరీర్లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు, అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. పరదా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ థియేటర్కల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసే అలాంటి మూమెంట్. అది ఎంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. సో అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్ అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను. అది ఆ రోజు దాకే, అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా. నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ there are certain things that everyone couldn't connect. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు అమ్మా ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకెప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా, అది మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది? అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి, మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ధీరజ్ గారు ప్లీజ్ అడగండి. ధీరజ్ గారు ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ధీరజ్ గారు సారీ సార్, సారీ దిస్ మైట్ బి రాంగ్ టైమింగ్ యాజ్ వెల్, ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి. బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ అంతా కూడా. బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. Right. That's it. That's it. Thank you so much.